నిశాద్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక నుంచి ప్రతి ఏటా అన్ని చెరువులకు నీరందిస్తాం. పోలకుంట చెరువులో జలహారతి ఇచ్చిన శాసనసభ్యుడు. సావిత్రిబాయి పూలే త్యాగాలను, లక్ష్యాలను మనం గుర్తించి సాధించాలి. సావిత్రిబాయి పూలే జయంతిలో వక్తల పిలుపు. భీమ్ కోరేగావ్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాజ్యాధికార దిశగా బడుగులు ముందుకు సాగాలి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక పిలుపు. ఈరోజు నల్లచెరువు మండలం కె పోలకుంట నందు పోలకుంట చెరువు కృష్ణా జలాలతో నిండి మరువపోవుచుండడంతో కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి 6 పోలకుంట చెరువులకు జలహారతులిచ్చారు. అనంతరం ఇదే మండలానికి చెందిన దామవాండ్లపల్లి నందు సిమెంట్ రోడ్డు వేయుటకై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు జయచంద్రారెడ్డి, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు దశరథ నాయుడు, తనకల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబిచర్ల కృష్ణప్ప, పాలపాటి దిన్నె దేవాలయం చైర్మన్ ఆనందరెడ్డి, స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి, నాచ్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచులు అక్బర్, నరసింహారెడ్డి, దొడ్డ అప్పర, రాజప్ప, నాగభూషణ, నవాజ్ మరియు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ జర జర ఈరోజు నల్లచెరువు మండలం కె పోలకుంట చెరువుకి జలహారతి ఇవ్వడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు
ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం చేస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు కేపూలకుంట చెరువుని వరుసగా 2వ సంవత్సరం ఈరోజు హంద్రీనీవా జలాలతో నింపగలిగాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు వెళ్ళి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని చెరువులు కూడా హంద్రీనీవా జలాలతో నింపడానికి కావలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మండలానికి సంబంధించి ఇప్పటికే అటు పంతల చెరువు అయితేనేమి, ఊబిచెర్లకు సంబంధించిన చెరువులు అయితేనేమి, అదేవిధంగా సంజీవపల్లి చెరువులు అయితేనేమి, పల్లోళ్ళపల్లి చెరువు అయితేనేమి, ఈరోజు కేపూలకుంట చెరువు అన్నీ కూడా ప్రతి సంవత్సరము కూడా ఇంకా చెరువు పూర్తిగా నింపబోతూ ఉన్నాం కృష్ణా జలాలతో. దీనికి సంబంధించిన ఆయకట్టుకు కూడా ఈరోజు నీళ్ళు వదులుతూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఈ నీటిని చాలా ఖరీదైన నీళ్లు, ఎక్కడో శ్రీశైలం నుంచి తీసుకొచ్చే నీళ్ళు ఇవి చాలా జాగ్రత్తగా వాడుకొని అందరూ కూడా పంట పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా ఈ చెరువులన్నీ కూడా హంద్రీనీవా జలాలతో నింపబోతూ ఉన్నాం. వర్షాలు పడినా పడకపోయినా చెరువుల్లో ఎప్పుడూ నీళ్లుండే విధంగా ఈరోజు హంద్రీనీవా నీళ్ళని నియోజకవర్గం అంతా కూడా తీసుకొస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రైతాంగం తరపున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు అయితేనేమి, మిగతా రోడ్లు అయితేనేమి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని పనులు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ప్రతి పంచాయతీకి కూడా సంబంధించిన సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్స్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా పూర్తి కానటువంటి రోడ్లన్నీ కూడా ఈ సంవత్సరం దాదాపు 10-12 కోట్ల రూపాయలతో మండలానికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆసుపత్రులు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, నాడు నేడులో అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి చెరువు కూడా అన్ని పొంగి పొర్లడం, అదేవిధంగా బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యి నీళ్ళన్నీ కూడా పుష్కలంగా లభించడంతో రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 100వ జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం బీసీ ఉద్యోగ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎంఐఎల్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి వారి కొరకు పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయులు పూలే దంపతులని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జేవీ రమణ మాట్లాడుతూ స్త్రీలు అణగారిన వర్గాల అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమని, పూలే దంపతులు నమ్మి ఎన్నో అవమానాలను భరిస్తూ కూడా వారి కొరకు పాఠశాలను స్థాపించి జీవితకాలమంతా విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా స్త్రీలు, బలహీన వర్గాలు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించినప్పుడే వారికి ఘనమైనటువంటి నివాళులర్పించినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సేవా సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు సోమశేఖర్, శ్రీనివాసులు, నారాయణ, నబీరస్సుల్, కృష్ణమూర్తి, చౌడప్ప, ఆదినారాయణ, ఆదిబయన్న, హరి, శంకర, గంగన్న తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సంఘ సంస్కర్త, భారతీయ విప్లవ మహోద్యమ పితామహుడు, విద్యను ప్రోత్సహించడంలో ఆనాటి కాలంలోనే స్త్రీల కోసం పాఠశాలను స్థాపించినటువంటి గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. మరి అటువంటి మహాసాధ్వి యొక్క జన్మదినం ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటూ, ఆ తర్వాత బీసీ ఉద్యోగుల సేవా సంఘం ముద్రించిన క్యాలెండర్ల ఆవిష్కరణను ఈరోజు జరపడం జరుగుతుంది. మరి బీసీ ఉద్యోగుల సేవా సంఘం కదిరి ప్రాంతంలో ఏర్పడినప్పటి నుంచి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఏ విధంగా అయితే విద్య ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి
ఆ రోజు శూద్రులకు స్త్రీలకు పాఠశాలను స్థాపించి అనేక అవమానాలకు ఓర్చి వాళ్ళు ఆ రోజు వారికి విద్య చెప్పడం ద్వారానే వాళ్ళు ఈరోజు సమాజంలో సమున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి అటువంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా బీసీ ఉద్యోగుల సేవా సంఘం తరఫున మేము కూడా విద్యా వ్యాప్తి ఈ ప్రాంతంలో జరగాల, ఈ పేద వర్గాలు విద్యను అభ్యసించడం ద్వారానే ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని కానీ అభివృద్ధిని కానీ సాధించే అవకాశం ఉంది అని విద్యావేత్తలుగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము ఈ విద్యా వ్యాప్తిలో పాత్రదారు అవుతూ వచ్చాం. మరి మేము పదే పదే మెసేజ్ ఇస్తున్నాం, ఖచ్చితంగా మనందరం కూడా బాగా కష్టపడి ఇష్టపడి చదివించుకోవాలి మన పిల్లలను. ఖచ్చితంగా బాగా చదివించుకున్నప్పుడే వాళ్ళంతా కూడా చైతన్యవంతులు అవుతారు, సమాజంలో మంచి గుర్తింపు అనేటువంటి స్థాయిని పొందుతారు అని చెప్తున్నాం. దయచేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదివించుకోవాలి మన బిడ్డలను. ఎటువంటి కష్ట నష్టాలకు ఓర్చినా, ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది విద్యార్థులు బడులకు దూరమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మనం ఏ విధమైన నిర్లక్ష్యాన్ని అవలంబించినా మనం తప్పనిసరిగా మన పిల్లలు బడులకు దూరం అవడమే కాకుండా విద్యకు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా మన బిడ్డలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ బాగా చదివే విధంగా మనము ప్రోత్సహించుకుంటూ పోవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహాసాధ్వి మన సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించినట్లు మనకు అనిపిస్తుంది. గుర్తించడం ద్వారానే మరి వాళ్ళ యొక్క స్వలాభం కోసమో లేదా చరిత్రలో మళ్ళా మనము నిలుపుదామలో తెలదుగానే ఆమె యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. సరే, దర్శిస్తున్నాం మేమంతా, ధన్యవాదాలు ఆ విధంగా ఆ యొక్క డేని ఇచ్చినందుకు వాళ్ళకు. కాబట్టి ఈరోజు మహిళా ఉపాధ్యాయ మహిళా మనులందరికీ కూడా మా బీసీ ఉద్యోగుల సేవా సంఘం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తొలి సంఖ్య సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 190వ జయంతిని పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కంబాలపర్తి గ్రామంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక నిర్వహించింది. సంఘ సంస్కర్తల ఆదర్శాలు గ్రామాలకు వ్యాపింపు చేయడానికి ఇలా మారుమూల గ్రామాలను ఎంపిక చేసుకుని కార్యక్రమాన్ని బహుజన ప్రజావేదిక నిర్వహిస్తోందని వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవింద్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కేక్ను గ్రామస్తులతో కట్ చేయించి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు అంపావతిని గోవింద్, కుడాగుళ్ల ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దంపతులు చేపట్టిన ఉద్యమాలను వివరించారు. మహిళా విద్య, సతీ సహగమన నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, అంటరానితనం వంటి అగ్రవర్ణ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా వారు ఉద్యమించారని, మహిళా విద్య కోసం తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఘనత ఆ దంపతులదే అని కొనియాడారు. కనుక బహుజనుడు వారి రాజ్యాధికార సాధన కోసం విద్యావంతులై ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో నాటి నుండి నేటి వరకు వెనకబడి ఉన్నాము అని ఒక సదుద్దేశంతో విద్యతోనే మార్పు అనేటువంటిది వస్తుందని ఒక ఆలోచన విధానంతోనే తన భార్యకి విద్యను చెప్పి ఆమె ద్వారా సత్య శోధక సమాజ్ అనేటువంటి ఓ సంస్థను ఏర్పాటు చేసి తదుపరి మహారాష్ట్ర పూణేలో దాదాపు కొన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసి విద్యను నేర్పించినటువంటి గొప్ప పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే గారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, మా తల్లిదండ్రులు మన తల్లిదండ్రుల తర్వాత నా గురువు, నా తండ్రి, నా తల్లి, నా గురువు అని వీళ్ళని చేసుకున్నటువంటి పరిస్థితులు. అంటే సావిత్రిబాయి పూలే అనే ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు. అంటే మొట్టమొదటగా స్త్రీలకు విద్య నేర్పించినటువంటి మహనీయురాయలు సావిత్రిబాయి పూలే. మరి అటువంటి వారిని ఈరోజు పాలక ప్రభుత్వాలు కనుమరుగు చేసే పరిస్థితిలోకి నెట్టివేయబడుతూ ఉండరు. ఎందుకంటే దాదాపు 70-80 ఏళ్ళ వయసు పడినటువంటి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎవరినైనా అడిగితే మరి సావిత్రిబాయి పూలే ఎవరో, మరి జ్యోతిరావు పూలే ఎవరో, మరి అంబేద్కర్ ఎవరో చెప్పలేని పరిస్థితిలోకి ఈ పాలక ప్రభుత్వాలు నెట్టివేయబడ్డ సందర్భం.
అంటే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి మొట్టమొదటిగా పోరాటం చేసినటువంటి మహనీయుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అంతకుముందు మరి జ్యోతిరావు పూలే గారు కానీ, మరి సావిత్రిబాయి పూలే గారు కానీ, మరి అనేక విద్యాలయాలు మరి విద్యను తోడ్పడి విద్య నేర్పించినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పూలే. సమాజంలో అన్ని వర్గాల వారు చదువుకుంటేనే బాగుపడుతుంది, చదువుకోకపోతే సమాజం బాగుపడదనే ఆలోచనకు ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు రావడం, మరి ఆ రోజుల్లో బ్రాహ్మణ వర్గంలో కూడా స్త్రీలు చదువుకోకుండా ఉండడం, మరి అన్ని వర్గాల స్త్రీలకు విద్యకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఆ రోజు విద్య నేర్పడానికి గురువు అనే వ్యక్తి కూడా లేనటువంటి పరిస్థితి. మరి అప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన తర్వాత 1847లో మహార్వాడ అంటే ఎస్సీ వాడలో ఒక పాఠశాల ఏర్పాటు చేయడం, మళ్ళీ 1848లో మరొక పాఠశాల ఏర్పాటు చేయడం, మరి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెను నియమించుకోవడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి మహిళలకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయురాలుగా రావడం అనేది ఫస్ట్ జరిగింది. మరి 1848లోనే ఇంకా 15 పాఠశాలల ప్రాంతంలో పూనా ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1873లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, మూఢనమ్మకాలను, సాంఘిక అసమానతలను, అంటరానితనాలను రూపుమాపేందుకు సత్యశోధక సమాజాన్ని ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారు 1854లోనే ఆమె మంచి కవయిత్రి కావ్య పూలే అనే గ్రంథాన్ని, 1856లో సావిత్రి భాషణ అనే సావిత్రి ఉపన్యాసాలు అనే గ్రంథాన్ని ఈ విధంగా రాయడం జరిగింది. మరి ఆమె నిరంతరము సేవ చేస్తూనే చివరికి ప్లేగు వ్యాధి అనే వ్యాధి సోకి 1897 మార్చి 10వ తారీఖున ఆమె చనిపోవడం అనేది జరుగుతుంది. మరి అటువంటి మహనీయురాయుల చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరము గ్రామాన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామాన తీసుకుపోయి వారి చరిత్రను తెలియజేస్తున్నాం. బహుజన ఆడబిడ్డల పైన హత్యలు చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ గత టీడీపీ 5 ఏళ్ల కాలంలో జరిగిన వాటికి రెట్టింపు స్థాయిలో ఈ 19 నెలల వైసీపీ కాలంలో జరగడం అనేది జరిగింది. ఇప్పటికే తన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తన సొంత నియోజకవర్గంలో పులివెందుల్లోనే ఒక దళిత మహిళ నాగమ్మ అనే ఆమె 40 ఏళ్ల వయసు ఆమెను అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చాలా దుర్మార్గంగా చంపడం అనేది జరిగింది. మరి వారికి ఎలాంటి శిక్ష పడే విధంగా ఆ వార్తను బయటకు రానియకుండా ముఖ్యమంత్రి గారు తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది. మరి ఇదే నల్లమాడ మండలంలో ఎర్రంకపల్లిలో ఒక బహుజన బాలికను అత్యాచారం చేస్తే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు పోలీసులకు దగ్గరగా ఉండి నాన్-అవైలబుల్ నామమాత్రపు కేసు పెట్టి పోవడం అనేది జరిగింది. మరి నిన్న ఈ మధ్య కాలంలోనే స్నేహలత అనేది అనంతపురంలో దళిత మహిళ అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి, మరి ఆ అమ్మాయికి ప్రేమ పేరుతో, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ప్రేమ పేరుతో బ్యాంకులో ఉద్యోగం చేసి ఆమెను ట్రాప్ చేసి చంపేయడం అనేది జరిగింది. దానికి అంతకు మునుపు ఆ అమ్మాయి స్నేహలత తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అనంతపురంలో అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రతాప్ రెడ్డి గారు ఆమె కంప్లైంట్ చేసినప్పుడు కొంత చర్య తీసుకుంటే 2-3 సార్లు చేయడం జరిగింది. మరి ఆ బిడ్డ బతికి ఉండేది. మరి సిఐ ప్రతాప్ రెడ్డి గారు ఈమె దళితురాలనే విషయము అయిన దానివలన నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక నిండు ప్రాణం పోవడం అనేది జరిగింది. ఈ దేశంలో ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం, అగ్రకులపోలకు ఒక న్యాయము, బహుజనుల ఆడబిడ్డలు చనిపోయి అత్యాచారాలు చేయబడితే వారికి ఒక న్యాయం. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని కదిరిలో బహుజన సమాజ్ పార్టీ బీఏపీ ఘనంగా నిర్వహించింది.
ఇక కదిరి గిరిజన బాలికల వసతి మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కదిరి బీఎస్పీ నాయకులు ఇర్ఫాన్ బెనర్జీ, మురళీగౌడ్, హరీష్ అనిల్, కొత్తకోట హరీష్, గిరిజన బాలికల పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొని సావిత్రిబాయి పూలే సంఘ సంస్కరణ ఉద్యమాలను విద్యార్థులకు వివరించారు. వారి కృషి ఫలితంగానే నేడు మనం ఇలా స్వేచ్ఛగా చదువులు సాగించగలుగుతున్నామని వారిని నిత్యం స్మరించుకుంటూ వారు సూచించిన ఉద్యమ బాటలో చైతన్యవంతంగా ముందుకు సాగి మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఆమె నేర్పించడం వల్ల మనము ఇప్పుడు ఈ సమావేశంలో మనము సామాజిక సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని మనం నడుపుకోవడం, ఈ మహిళా గురుకులంలో నడుపుకోవడం మరీ ఆనందదాయకంగా ఉన్నది. ఈమె పరుల పాలన సమయంలో అనాగరికులుగా ఉన్నటువంటి మానవులంతా అనాగరికంగా ఉన్నటువంటి సమయంలో ఆమె ఒక కుటుంబీకురాకులుగా ఉండి జ్యోతిరావు పూలేతో కలిసి సామాజిక సంస్కర్తగా మారి ఆనాడు అంటే దాదాపుగా 190 ఏళ్ల నాటి క్రితమే ఆమె స్త్రీల విద్యకు, స్త్రీల చైతన్యానికి ఎంతో కృషి చేశారు. ఆమె చేసినటువంటి కృషి సమాజానికి ఒక పూలబాటగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్త్రీ సమాజం ముందుకు రావాలంటే ఆమె చేసినటువంటి కృషి ఎంతో గొప్పదైనటువంటిగా చెప్పుకొనవచ్చును. ఆమె చేసిన సేవ ఎస్టీ, ఎస్సీ, వెనుకబడిన వర్గానికి ఆమె ఆ జ్యోతిరావు పూలేనైతేనేమి, సావిత్రిబాయి పూలేనైతేనేమి ఇద్దరు భార్యాభర్తలైన వాళ్ళకు సామాజిక సంస్కర్తగా, సామాజిక సేవకులుగా వాళ్ళు తన జీవితాన్నే అర్పించి సమాజానికి ఉద్ధరించినటువంటి మహనీయుల్లో మన సావిత్రిబాయి పూలే ఒకరుగా నేను భావిస్తూ ఆమె अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे एससी एसटी बीसी మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे ఈమె భర్తతో పాటు ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలని చేపట్టింది. ఆమె అతి చిన్న వయసులోనే అతన్ని వివాహం చేసుకుని అతను ఒక సంఘ సంస్కర్త. అనేక బాల్య వివాహాలైతేనేమి, శిశు హత్యలు, తర్వాత సతీ సహగమనము, ఇలాంటివన్నీ మన దేశంలో అసలు ఫస్ట్ నుంచినే ఉన్నాయన్నమాట. ఎప్పుడు రాజుకాలం నుంచి వచ్చిన ఈ సతీ సహగమనం మెయిన్. భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేయటం, చిన్న ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని చంపేయటం, లేదా 4 ఏళ్ళ 5 ఏళ్ళకి 60 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి వివాహం చేసేయడం. ఆమె పరిస్థితి ఏంటి? ఆ ముసలాడు ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. ఆమె పరిస్థితి, ఆ అమ్మాయికి మొత్తం గుండు ఒకేసి అసలు బొట్టు లేకుండా, చెవుల్లో కమ్మలు లేకుండా, తెల్ల చీర కట్టి ఒక మూలను కూర్చోబెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసిన మన జ్యోతిరావు పూలే అయిన ఈయన జ్యోతిరావు పూలే కాకుండా ఇంకా ఉన్నారు సంఘ సంస్కర్తలు. వీరేశలింగం పంతులు, జ్యోతిరావు పూలే, ఇంకా వాళ్ళతో పాటు ఈమె సావిత్రిబాయి, ఇలా అనేక సంఘ సంస్కర్తలు అనేక ఉద్యమాలు చేశారు, సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ చేశారు. ఇవన్నీ చేసి మన సమాజం మార్పు కోసం ఎంతో పోరాడారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి మన సావిత్రిబాయి పూలే గారు 190వ జయంతిని మీ అందరి ముందు జరుపుకోవడం. అది కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1848 3వ తారీఖు జనవరి 1వ నెల నుండి ఈ రోజు వరకు కూడా మనం సావిత్రిబాయి పూలే గారికి ఎంతో రుణపడి ఉంటాం. కారణం ఏమిటంటే 1800 కాలంలో అప్పుడు ఏదైతే సమాజం అగ్రకుల బ్రాహ్మణిజ సమాజానికి వ్యతిరేకంగా మహిళలకు, వెనుకబడిన కులాలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యా హక్కు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి మహిళల్లో చదువుల తల్లి, బహుజన విద్యావంతురాలు, మేధావి తల్లి సావిత్రిబాయి పూలే. మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఎవరినైనా పూజించాలి అంటే చదువుల తల్లిగా సావిత్రిబాయి పూలే గారిని మాత్రమే మనం పూజించుకోవాలి. సావిత్రిబాయి పూలే ఆ రోజు కాలంలో 1848 కాలం నుండి కూడా ఆమె చదువు పెద్ద చదువేం కాదు,
మహాత్మా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకున్న తల్లి. ఆమె ప్రత్యేకంగా స్కూల్కి పోయింది ఏం లేదు. కానీ ఆ రోజున జరుగుతున్నటువంటి అగ్రకుల పెత్తందారి బ్రాహ్మణిజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రతి మహిళ చదవాలి, ప్రతి శూద్రుడు చదవాలి. అప్పుడు శూద్రులు అగ్రకులం అనేది మాత్రమే ఉండింది. శూద్రులు అంటే ఎస్సీలు ఎస్టీలో కాదు. రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా శూద్రులే బ్రాహ్మణిజంలో, మను ధర్మశాస్త్రంలో. కాబట్టి ఆ శూద్రులకు ఒకప్పుడు విద్యను నిరాకరించింది ఈ సమాజం. ఆ సమాజానికి వ్యతిరేకంగా పోరాడింది తల్లి సావిత్రిబాయి పూలే. ఆ సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి మహిళ చదవాలి, ప్రతి శూద్రులకు విద్యా హక్కునివ్వాలి. మనకు విద్యా హక్కు నిషేధించబడింది. ఆ కాలంలోనే తల్లి సావిత్రిబాయి పూలే మనందరి తరపున పోరాటం చేసిన సాంఘిక సంస్కర్త, గొప్ప విద్యావంతురాలు, మేధావి అయినటువంటి తల్లి. భారతదేశానికి సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలను మనము అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే 170 సంవత్సరాల పూర్వం భారతదేశంలో అతిశూద్రుల మీద, వారి మహిళల పైన జరుగుతున్న దాడులకు, బీసీల పైన మరియు ఇతర వెనుకబడిన తరగతుల మీద మహిళల పైన జరుగుతున్న అన్యాయాలను మార్పు చేయాలని సావిత్రిబాయి పూలే గారు 170 సంవత్సరాల పూర్వం ఎంతో కష్టపడ్డారని దీన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అదేవిధంగా ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు మహిళలకు విద్యాబుద్ధులు నేర్పకపోయింటే ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలు కూడా ఈ విధంగా ఉండే స్థితి ఉండేది కాదని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి వీధిన దారి బాటన పోతుంటే అక్కడ ఉండే అగ్రకుల అహంకార బ్రాహ్మణిజం కలిగిన మూర్ఖులు ఆమె మీద ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టడం, దుస్తులు కూడా చెడిపోయేటట్లు కల్లాపు నీళ్లు చల్లడం, ఆ విధంగా చేయడం, కొన్ని విషయాలు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజున చేసిన కృషి కష్ట ఫలితంగా ఈరోజు మనము సంతోషంగా మన సభ్య సమాజంలో మహిళలు ముందుకు పోవడానికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు బాల్య వివాహాల నిర్మూలన కోసం చేసిన కృషి మనం చెప్పుకొని పోతే, అగ్రవర్ణాలైన బ్రాహ్మణ భావజాలంతో ఆ రోజు మహిళల పట్ల చేస్తుండే బాల్య వివాహాలు, ఈ విధంగా శిశు మరణాలు, ఆ విధంగా చెప్పుకొని పోతే ఎన్నో రకాలైన ఇబ్బందులు మహిళల పట్ల క్రూరంగా ఈ బ్రాహ్మణ భావజాలం చూపించే పరిస్థితుల తరుణంలో వారి ఆధిపత్యంలో కూడా నిలబడి మహిళల కోసం సావిత్రిబాయి పూలే గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందు పోవడం మనం ఈరోజు గర్వించాల్సిన విషయంగా భీమా కోరేగావ్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఘనంగా నిర్వహించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 1818లో మరాఠాలకు బ్రిటిష్ పాలకులకు మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ పక్షాన పోరాడి మరాఠా బ్రాహ్మణ పిష్వాల మదమణిచి అమరుడైనటువంటి దళిత వీరులను స్మరిస్తూ ప్రతి ఏటా నిర్వహించుకునే సంస్మరణ దినోత్సవం అని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పేర్కొంది. దాదాపు 500 మంది దళితులు బ్రిటిష్ పాలకుల పక్షాన పోరాడి అమరులైనందున బ్రిటిష్ ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తిస్తూ స్తూపాన్ని నిర్మించిందని, ఈ స్తూపం వద్ద ప్రతి ఏటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించి అగ్రవర్ణ భావజాలానికి వ్యతిరేకంగా బహుజనులను సంఘటితపరిచేవారన్నారు. అటువంటి త్యాగధనుల వీరోచిత పోరాటాలను స్మరిస్తూ మన ముందున్న రాజ్యాధికార సాధన లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. భీమా కోరేగావ్
వీరుల శౌర్య దినోత్సవంగా మనం జరుపుకోవాల్సినటువంటిది ఉంది. దీన్ని గతంలో 1818 జనవరి 1న అప్పుడున్నటువంటి మెహర్ వీరులు సాధించినటువంటి విజయానికి సూచికంగా అప్పుడున్నటువంటి బ్రిటిషు వారు 22 మంది మెహర్ వీరులు చనిపోతే వారి జ్ఞాపకార్థము 1818 జనవరి 1న ఒక స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రూపంగా ఆ స్తూపం మీద వారి పేర్లు కూడా రాయడం జరిగింది. వారి శౌర్య దినోత్సవాన్ని జరుపుకొని ఇది మన యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు జరిగింది ఈ మెహర్ వీరుల శౌర్య దినోత్సవం, ఎందుకు జరుపుకోవాలా, దీనికి ఉన్న అంశాలు ఏమిటి అనేది మనం ఒకసారి వివరాలకు వెళితే, మెహర్ శౌర్య వీరుల బ్రిటిషు ప్రభుత్వ సైనికులకు పీష్వా బాజీరావు 2వ సైనికులకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధములో బ్రిటిష్ వారు మెహర్ సైనికుల సహాయాన్ని కోరితే వారు మెహర్ సైనికుల నాయకుడైనటువంటి సిక్కనాకు కొంత టైం ఇవ్వండి, నాకు ఆ టైం తీసుకుని మీతో కలుస్తామని చెప్పిననే, విదేశీయులతో పోరాడితే సమంజసంగా ఉండదు, స్వదేశీయులుగా మనము విదేశీయులతో కలిసి స్వదేశీయులతో మనం పోరాటం చేస్తే ఇది మంచిగా ఉండదు, మన దేశంలో మనమే కలిసి ఉందామని చెప్పిననే అప్పుడు ఉన్నటువంటి బాపు గోఖలే అనే పీష్వాల నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకునితో సంప్రదించి ఈ విధంగా బ్రిటిష్ వారు మాకు వర్తమానం పంపారు, మాతో కలిసి రావాలా మీరు వీరులని అంటే, మేము మా స్వదేశీయులతో మేమే పోరాటం చేసేది ఎందుకు, మా పీష్వా నాయకులు వాళ్ళతో మేము కలిసి మాట్లాడి చెప్తామని చెప్పి మాట్లాడినాం. మరి వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు సామాజికంగా అణచివేతకు మమ్మల్ని గురి చేస్తున్నారు అతిశూద్రులుగా, మరి మీతో మేము కలిసి వాళ్ళను ఓడిస్తాము, మరి మాకు మీ పరిస్థితి మా మీద మీ అభిప్రాయం ఏమిటంటే, మేము గాన గెలిస్తే మిమ్మల్ని ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా మిమ్మల్ని ఏ విధంగా ముందు నుంచి పెట్టినామో ఆ విధంగానే పెడతామని చెప్పిన విధంగా ఒక మదముతో కూడుకున్నటువంటి విధంగా మాట్లాడడంతో, సరే ఈ మహర్ల వీరుల 500 మంది నడిచి 150 కిలోమీటర్లు భీమా అనే నది దగ్గరికి పోయి కోరేగావ కుగ్రామం దగ్గర 30,000 సైన్యాన్ని 16 గంటలు పోరాటం చేసి మట్టి పెట్టడం అనేది జరుగుతుంది. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 1927 వరకు ఈ వీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ బ్రిటిష్ వారితో ఈ బ్రాహ్మణ సంబంధించినటువంటి నాయకులు లోపాయి గారు ఒప్పందం ప్రకారంగా అధికారాన్ని బదిలీ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీరుల దినోత్సవాలను మరుగున పడే ప్రయత్నం చేస్తే, అప్పుడున్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను చచ్చిపోయేంత వరకు జనవరి 1వ తారీఖున శౌర్య వీరుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. మరి అటువంటి మహనీయుల శౌర్య వీరుల దినోత్సవం జరుపుకోవడం మనం అందరం ఎంతో ఆనందంగా జరుపుకోవాలా. అంతటి పోరాటం చేసినటువంటి వ్యక్తులను మనం మర్చిపోయి ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తే అది వినే పరిస్థితి, వాళ్ళు పలానా బట్ట కట్టాలంటే అదే కట్టుకోవాలా, వాళ్ళు పలానా అన్నం ఫుడ్ తినాలంటే అదే తినాలా, పలానా విధంగా నడచాలంటే అదే నడచాలనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. మరి మా ఆడపిల్లలను కానీ ఇంకొకరిని కానీ ఏ విధంగా అయినా వాళ్ళు అత్యాచారాలు ఇంకోటి చేసినా వాళ్ళ దగ్గర పోయి మొరపెట్టుకోవడమే జరుగుతుంది. మనం ఒక ఇంట్లో వేసి అగ్గి పెట్టేసినా మళ్ళీ అన్యాయం జరిగిన దగ్గర పోయి మొరపెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇంత శౌర్య వీరుల వారసత్వానికి చెందినటువంటి వారం మనం ధీరత్వంగా నిలబడకుండా పోవడానికి ఇది చాలా దుర్మార్గం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టినటువంటి సౌలభ్యాలను మనం పుణికి పుచ్చుకొని
దాన్ని అనుభవిస్తూ ఈరోజు ఎవరైతే మనకి అణిచివేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండడం అనేది అయితే ఇది మనకందరికీ అవమానకరం. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారికి పూర్తిగా ఆయన సిద్ధాంతానికి ఆయన అనుకున్న ఆశయానికి చాలా అవమానకరం. ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ వీరుల విజయోత్సవ సందర్భంగా 1818లో జరిగినటువంటి ఒక భీకర యుద్ధంలో బ్రాహ్మణ పేష్వా రాజ్యాన్ని పెక్కలించినటువంటి కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 500 మంది మహావీర్ సైనికుల యొక్క జ్ఞాపకార్థం, వారిలో 22 మంది చనిపోతే వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కోరేగావ్ భీమా కోరేగావ్ ఏదైతే స్తూపం ఉందో స్తూపం నిర్మించారు. ఈ యొక్క స్తూపానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను పరమపదించేంత వరకు ప్రతి సంవత్సరము వాటికి వెళ్ళి ఎవరైతే మహావీర్ సైనికులు చనిపోయారో వాళ్ళకి అక్కడ సంతాపం ప్రకటించేటువంటి పరిస్థితులు. ఈనాడు మన భారతదేశ చరిత్రని వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణ ఆధిపత్యంలో వేలినటువంటి వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక రాజ్యంలో పేష్వాలు ఆయన మంత్రిగా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక కుటిల కుతంత్రాలతో ఆయన రాజ్యాన్ని భూస్థాపితం చేసిన తర్వాత, అంటే అంతం వచ్చిన తర్వాత పేష్వాలు రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు. బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వీళ్ళు ఆనాడు మాట్లాడితే అంటే చదివితే చూస్తే కళ్ళు పొడిచేవారు, చదివితే నాలుగు కోసేవారు, వింటే సీసం పోసేటువంటి పరిస్థితులు ఆ పేష్వా రాజ్యంలో. అక్కడ మహావీర్ సైనికులు 500 మంది వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కొత్తగా మన భారతదేశంలో ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో పేష్వాలకి ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మహావీర్ సైనికులు ఉన్నారో వీరు 500 మందికి మీ యొక్క సహకారం కావాలంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 200 మంది వాళ్ళతో కలిసి వచ్చినటువంటి పరిస్థితుల్లో 1.5 రోజు నడుచుకుంటూ వచ్చి ఆ యుద్ధము 2 పొగుళ్ళు రాత్రి జరిగినటువంటి పరిస్థితి. దాదాపు 28,000 మంది పేష్వా సైనికుల మీద కేవలం 500 మంది మాత్రమే 200 మంది బ్రిటిష్ వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు. భయపడి 8,000 మంది అంటే అశ్వదళం 20,000 మంది సైనికులు వీళ్ళని చూసి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఉరిగితే మన బహుజనులైనటువంటి మూల నివాసులైనటువంటి 500 మంది కేవలం మేము ఎదుర్కోగలము, మా ఒక్క రాజ్యాధికారం తెచ్చుకోగలమని భీకర యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో విజయం సాధించారు. 1818లోనే మరి భీమా కోరేగావ్ అనే శౌర్య దినోత్సవం ఈరోజు మరి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నంతకాలం మరి దీనిని బాగా జరుపుకునేవాడు. ఎందుకంటే భీమ్ కోరేగావ్ అనేవారు దాదాపు 500 మంది 30,000 మంది సైనికులతో పోరాటం చేసి మరి వారిని గడగడలాడించి వారితో యుద్ధం గెలిచినటువంటి మహనీయులు మన అట్టడుగు వర్గాలని చెప్పేసి ఒకసారి మనమంతా తెలుసుకోవాలా. ఎందుకంటే ఈరోజు కానీ దేశంలో 186% ఉన్నటువంటి మనము 14% ఉన్నటువంటి కొంతమంది చేతుల్లోనే రాజ్యాధికారం ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. జనాభా నిష్పత్తి ప్రకారం మరి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, మనం ఎంతమంది ఉన్నాము, మనకెంత వాటా అనే విధంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాలా. మరి భీమా కోరేగావ్ అనే వాళ్ళు మరి 500 మంది 30,000 మందిని ఓడించడం అంటే మరి ఈరోజు మనం ఇంతమంది ఉండి మరి ఏం చేస్తూ ఉన్నాము, మరి వాళ్ళకు బానిసలుగా బతుకుతున్నాం. బానిస వ్యవస్థకు పోరాటం చేసినటువంటి స్పార్టకస్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో మనకు స్ఫూర్తిదాయకంగా నిలబడినారు. అంటే వాళ్ళు 500 మంది దాదాపు 150 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండి పదార్థాలన్నీ అయిపోతే మరి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గింజలను తినుకుంటూ
మరి గోధుమ గింజలను తినుకుంటూ అక్కడ పోయి వాళ్ళ లక్ష్యాన్ని సాధించి వాళ్ళను ఓడించినటువంటి సందర్భము మరి బ్రిటిష్ వారు అది గుర్తించి ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనమేం తక్కువ కాదు, మనం కానీ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉంది. 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మనము ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందనంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్ర భోజన ప్రజావేదిక తరపున మరి 21 మరి జనవరిలో మరి నూతన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇక నుంచి ప్రతి ఏటా అన్ని చెరువులకు నీరందిస్తాం. పోలకొంట చెరువులో జలహారతి ఇచ్చిన శాసనసభ్యుడు. సావిత్రిబాయి పూలే త్యాగాలను లక్ష్యాలను మనం గుర్తించి సాధించాలి. సావిత్రిబాయి పూలే జయంతిలో వక్తల పిలుపు. భీమ్ కోరేగావ్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాజ్యాధికార దిశగా బడుగులు ముందుకు సాగాలి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.